అన్యమత ఉద్యోగుల వ్యవహారంపై టీటీడీ ఎందుకు విచారణ జరపడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. టీటీడీలోని 1000 మంది ఇతర మతస్థుల ఉద్యోగులను తొలగించాలి అన్నారు ఆయన. 20% ఉద్యోగులు అన్యమతస్థులున్నారంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడమేనన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. టీటీడీ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మానికి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమైంది, వాళ్ళు ఇంకా కొనసాగించడమైంది. ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చేతకాంతనం అవుతుంది. నేను భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నా, పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. టీటీడీలో దాదాపు 1000 మందికి పైగా అన్య మతస్థులు ఉద్యోగాలలో ఉన్నారు. వాళ్ళనందరినీ కూడా వెంటనే తొలగించాలి. నేను కోరటం లేదు, హెచ్చరిస్తున్నా. టీటీడీ బుద్ధి మారలేదు, ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. కేంద్ర హోంమంత్రి ఈ రకమైనటువంటి ప్రకటన చేశారంటే ఆయన నివేదిక ఏమన్నా తెప్పించుకోకుండా మాట్లాడి ఉంటారా అన్నటువంటి ఒక ప్రశ్న. ఈ ప్రభుత్వం మీ ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఇది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తాము అని ప్రతినబూనినటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ మీ ప్రకటనని సమర్థిస్తుందా అని నేను ప్రశ్నిస్తున్నా.